హృతిక్ ఓ నిశ్శబ్దంగా ఉండే చిన్నబ్బాయి. కాగితపు పడవలు చేయడం అతనికి చాలా ఇష్టముండేది. ప్రతి సాయంత్రం తనింటి పక్కనున్న ఓ ముద్దైన వంకలో వాటిని వదిలి అవి తన కలల్ని తీసుకెళ్తున్నాయనుకుంటూ చూసేవాడు. ఒక వర్షపు మధ్యాహ్నం హృతిక్ ఓ చెట్టు కింద వణుకుతూ ఉన్న చిన్న కుప్పని చూశాడు. అది భయంతో, చలితో వణికిపోతూ ఒక కాలు గాయమై ఉంది. హృతిక్ ఆ కుక్కని తన స్కూల్ స్వెటర్లో జాగ్రత్తగా కప్పి ఇంటికి తీసుకువచ్చాడు. మన దగ్గర కుక్కని ఉంచుకోవచ్చా బామ్మ అని మెల్లగా అడిగాడు. ఆమె ముసుగుగా నవ్వుతూ తలూపింది. హృతిక్ అతనికి బడ్డీ అనే పేరు పెట్టాడు. ఆ రోజు నుండి వారిద్దరూ విడిపోలేని మిత్రులయ్యారు. బడ్డీ హృతిక్ వెళ్లే ప్రతిచోటు వెంబడించేవాడు, పడవలు వదిలే వంక వద్ద కూడా. ఒకరోజు హృతిక్ వైపుకు తేలుతూ వస్తున్న ఒక కాగితపు పడవను చూశాడు. ఆ పడవలో ఒక చిన్న నోటుంది. దానిలో ఇలా వ్రాయబడి ఉంది: నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. హృతిక్ ఒక కొత్త పడవ మరిచాడు. నెమ్మదిగా నీటిలో వదిలాడు. మెల్లగా అన్నాడు, నన్ను కూడా కనుగొన్నందుకు ధన్యవాదాలు బడ్డీ. పడవ దూరంగా తేలుతూ పోతుండగా వంక మెరుస్తూ కనిపించింది. అది హృతిక్ మాటల